ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు JNTU అప్డేట్స్. సో ఈ వీడియోలో బీటెక్ సంబంధించి థర్డ్ ఇయర్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఇయర్ వారు రెగ్యులర్ కానివ్వండి, సప్లిమెంటరీ, లాస్ట్ ఛాన్స్ ఎవరైనా సరే మీ రిజల్ట్స్ అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ మనం పేపర్ వాల్యుయేషన్ ఎంతవరకు వచ్చింది, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది అనే దానిపైన కూడా ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో అనేది పూర్తిగా చూడండి. సో మనం ఫస్ట్ చూసుకుంటే థర్డ్ ఇయర్ కానివ్వండి, ఫస్ట్ ఇయర్ కానివ్వండి, 1-1, 1-2, 3-1, 3-2 రెగ్యులర్ మరియు సప్లీ, లాస్ట్ ఛాన్స్ అన్నీ వచ్చేటప్పటికి మనకి జనవరిలో జరిగాయి. సో జనవరి స్టార్టింగ్ వచ్చేటప్పటికి థర్డ్ ఇయర్ అండ్ జనవరి ఎండింగ్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఇయర్ వాళ్ళ ఎగ్జామ్స్ అనేవి జరిగాయి. మరి ఈ ఎగ్జామ్స్కి సంబంధించి రిజల్ట్స్ అనేది మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఒకవేళ రెగ్యులర్ రిజల్ట్స్ అనేది అది కూడా థర్డ్ ఇయర్ రెగ్యులర్ మాత్రం రిలీజ్ చేస్తే మాత్రం ఈ మంత్ 27th, 28 ఆ రేంజ్లో మనకి ఈ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం మిగతా రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఒకవేళ ఈ మంత్ ఎండింగ్లో కానీ థర్డ్ ఇయర్ వాళ్ళ రిజల్ట్స్ రాలేదు అంటే మ్యాక్సిమం వస్తాయి అనుకుంటున్నాను రెగ్యులర్వి అయితే. సో మరి మిగతావి ఒకవేళ రాకుండా లేకపోయినా మిగతా సప్లీ కానివ్వండి ఆ రిజల్ట్స్ అనేది మనం మార్చ్ ఫస్ట్ వీక్లో ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు. మ్యాక్సిమం మార్చ్ 1 to 10 లోపలే మీకు రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి థర్డ్ ఇయర్ వాళ్ళు. మరి ఫస్ట్ ఇయర్ వాళ్ళ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే మార్చ్ ఎండింగ్ అంటే 20 ఆ రేంజ్లో మీకు మీ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసేస్తారు. సో ఓవరాల్గా అయితే ఇప్పటికీ మనకి సెకండ్ ఇయర్ వాళ్ళ రిజల్ట్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి ఇంకా. సో ఆ రిజల్ట్స్ ఈ వీక్లో వస్తాయి అంటున్నారు, చూద్దాం. అండ్ పేపర్ వాల్యుయేషన్ గురించి కానీ వస్తే పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. సో మ్యాక్సిమం 50 to 60% ఆఫ్ పేపర్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ పేపర్ వాల్యుయేషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది, కానీ మార్క్స్ అప్లోడింగ్ అక్కడ కొంచెం డిలే అవుతున్నాయి. సో అది కూడా చాలా ఫాస్ట్గా చేస్తే ఇంకా ఫాస్ట్గా కూడా రిజల్ట్స్ అనేవి రావచ్చు. పేపర్ వాల్యుయేషన్ ఓవరాల్గా చెప్పాలనుకుంటే మాత్రం యావరేజ్ అని చెప్తాను. ఎందుకు అంటే మనం చాలా బాగా చేశారని అయితే అసలు చెప్పకూడదు. ఎప్పుడు చాలా బాగా చేశారు అంటే 100% పాస్ పర్సంటేజ్ అనేది ఉండాలి. మనకి ఎప్పుడు 100% పాస్ పర్సంటేజ్ ఉండదు కదా. సో అందుకని చెప్పి మ్యాక్సిమం 70 to 75 ఆ రేంజ్లోనే ఉంటుంది పాస్ పర్సంటేజ్ మన యూనివర్సిటీలో. సో కానీ సప్లిమెంటరీ పేపర్స్ వాల్యుయేషన్స్ ఈ మధ్య ఏదో బాగా జరుగుతున్నాయని చెప్పి అయితే టాక్ వస్తుంది. సో మనకి ఏదేమైనా ఫిబ్రవరి మంత్ అట్ ద సేమ్ టైం మార్చ్ మంత్కి మీ బీటెక్ రిజల్ట్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు. తర్వాత బీఫార్మసీ ఎగ్జామ్ నోటిఫికేషన్స్ అంతా ఇంకా బీఫార్మసీ సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో కానీ ఇక్కడ మనం చెప్పాలంటే మాత్రం పేపర్ వాల్యుయేషన్ 50 to 60% పేపర్ వాల్యుయేషన్. అండ్ ఇక్కడ పేపర్ చాలా టఫ్గా వచ్చింది అంటే మాత్రం ఐఎమ్ ష్యూర్ దట్ ఖచ్చితంగా చెప్పగలను మీకు పేపర్ చాలా అంటే చాలా కష్టంగా వచ్చింది. అంటే జస్ట్ పాస్ అవడానికే ఇచ్చాడు క్వశ్చన్ పేపర్లో అనుకుంటే సో మనం దానికి నేనైతే ఖచ్చితంగా చెప్తాను పేపర్ కరెక్షన్ అయితే అవుట్ స్టాండింగ్గా ఉంటుంది. పేపర్ టఫ్గా వచ్చినట్టు వాళ్ళు నేను చెప్పేది కాదు, కాబట్టి మీ ఫ్రెండ్స్ని అడగచ్చు. ఐ మీన్ లైక్ మీ సీనియర్స్, సిస్టర్స్ కానివ్వండి, బ్రదర్స్ కానివ్వండి, మీరు ఎవరినైనా కనుక్కోవచ్చు. పేపర్ కష్టంగా వచ్చిందంటే పేపర్ వాల్యుయేషన్ బాగుంటుంది, నువ్వు అసలు టెన్షనే పడవలేదని చెప్తారు వాళ్ళు. కావాలంటే మీరు అడగచ్చు. అలాగే మీ ఫ్యాకల్టీస్ చాలా క్లోజ్గా ఉండే వాళ్ళు ఉంటే మీ ఫ్యాకల్టీస్ని కూడా మీరు వెళ్ళి కావాలంటే అడగండి. పేపర్ వాల్యుయేషన్ మనకు కష్టంగా వస్తే ఇంకా బెటర్ అనుకోవాలి. కానీ మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తుంటే మాత్రం మీకు భయమే అవసరం లేదు. ఓకే, ఈ వీడియో కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి లైక్ చేయండి.